సముద్రాల మీద ఉండే ప్రమాదాల గురించి సెయిలర్స్కి చాలా బాగా తెలుసు. వెదర్లో ఊహించిన మార్పులు వస్తూ ఉంటాయి. దాని కారణంగా అనుకోని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. పెద్ద పెద్ద అలలు వస్తూ ఉంటాయి, స్టోమ్స్ వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు సముద్రం మీద సెయిలర్సే చాలా పొరపాట్లు చేస్తూ ఉంటారు. వాటన్నిటి కారణంగా ఎన్నోసార్లు ఎంతోమంది వాళ్ళ యొక్క ప్రాణాన్ని కోల్పోయారు కూడా. అయితే సముద్రం మీద వచ్చే ప్రమాదాలు అనేవి కేవలం సముద్రం మీద మాత్రమే ఉంటాయా, లేదంటే సముద్రానికి దూరంగా ఉన్న ప్రాంతాల మీద కూడా వాటి యొక్క ఎఫెక్ట్ ఉంటుందా? అంటే సముద్రం మీద కూడా చాలామంది మిస్టీరియస్గా మాయమైపోయారు. సర్లే, సముద్రం అంటే చాలా పెద్దది కాబట్టి మాయమైపోయిన వాళ్ళని వెతికి పట్టుకోవడం అంత ఈజీ కాదులే అనుకోవచ్చు. కానీ తీరానికి దగ్గరలో ల్యాండ్ మీద కూడా కొంతమంది మాయమైపోయినట్టయితే అది చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది కదా. ఆ మిస్టరీకి ఇప్పటివరకు జవాబు కూడా దొరకలేదు. అదే ఫ్లానన్ ఐజల్స్ లైట్ హౌస్ మిస్టరీ. అసలు అక్కడ ఉన్న ఆ కీపర్స్ అందరూ కూడా ఎలాంటి ట్రేస్ లేకుండా ఏమైపోయారు, వాళ్ళ గురించి ఇప్పటికీ అర్థం కాని ప్రశ్నలు ఏంటి? ఈరోజు ఈ వీడియోలో దాని గురించి డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇంకెందుకు లేడు, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అది ఎగ్జాక్ట్గా 1900th ఇయర్ ముగ్గురు ఎక్స్పీరియన్స్డ్ లైట్ హౌస్ కీపర్స్ అయిన జేమ్స్ డూకాట్, థామస్ మార్షల్, డొనాల్డ్ మెకార్థర్, వీళ్ళు ముగ్గురు కూడా ఫ్లానన్ ఐజల్స్ లైట్ హౌస్ దగ్గర ఆపరేటర్స్గా పనిచేస్తున్న టైంలో మిస్టీరియస్గా మాయమైపోయారు. ఆ లైట్ హౌస్ ఇప్పటికీ బాగానే ఉంది, ఇప్పటికీ బాగా పనిచేస్తోంది కూడా. అది ఎలియన్ మోర్ అనే ఒక ఐలాండ్ మీద ఉంది. ఇది స్కాట్లాండ్ యొక్క వెస్టర్న్ కోస్ట్లో ఉన్న ఔటర్ హెర్బైట్స్ అనే ఒక ప్రాంతంలో ఉన్న కొన్ని గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్లో ఒక భాగం. ఆ ప్రాంతంలో ఈ ఐలాండ్ అయితే ఉంది అండ్ దాని మీద ఈ లైట్ హౌస్ అయితే ఉంది. ఆ ఐలాండ్ యొక్క నార్త్ భాగంలో కంప్లీట్గా రిమోట్ ఏరియాలో ఉన్న ఒక వెలివేయబడిన లైట్ హౌస్ ఇది. దీని యొక్క కన్స్ట్రక్షన్ 1895లో స్టార్ట్ అయింది అండ్ ఇది పూర్తి స్థాయిలో ఆపరేషన్లోకి వచ్చింది December 17, 1899 తర్వాత. అండ్ ఇది జరిగిన 1 సంవత్సరం తర్వాతే దీని యొక్క పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోయింది. అండ్ ఈ ప్రపంచంలోని అత్యంత ఈరియస్ట్ వ్యానిషింగ్స్లో ఒకటైన దాన్ని ఈ లైట్ హౌస్ తన దగ్గర రికార్డ్ చేసింది. అంటే అది మాత్రమే కాదు, ఆ ప్రాంతంలో ఇంకెన్నో భయంకరమైన సంఘటనలు జరిగాయి. వాటి గురించి తర్వాత మాట్లాడుకుందాం. బేసిక్గా ఈ మేజర్ సంఘటన గురించి మాత్రమే మాట్లాడుకుందాం. అప్పుడు బ్రిటన్లో ఒక రూల్ ఉండేది. అదేంటంటే లైట్ హౌస్లో ఎక్కడైనా సరే, ఏ టైంలో అయినా సరే మినిమం 3 పీపుల్ దాన్ని ఆపరేట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఎవరైనా సెలవు కావాలనుకున్నట్టయితే వాళ్ళకి స్పేర్ పర్సన్ ఒకరు ఉంటారు. వాళ్ళని అక్కడ డ్యూటీలో పెట్టి వాళ్ళు సెలవు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగా రోజులు మార్చుకొని సెలవులు అయితే తీసుకోవచ్చు. అయితే ఈ ఫ్లానన్ ఐజల్ లైట్ హౌస్ కోసం 4 కీపర్స్ని అసైన్ చేశారు. వాళ్ళు షిఫ్ట్స్ ప్రకారంగా పనిచేస్తూ ఉంటారు. వారానికి 6 రోజులు పనిచేస్తారు, 2 రోజులు వీక్ ఆఫ్ తీసుకుంటారు. అలా వాళ్ళ యొక్క వర్క్ అయితే నడుస్తూ ఉంటుంది. ఆ రోజు డేట్ December 15, 1900. ఒక షిప్ అటువైపుగా వెళుతోంది. ఆ షిప్ పేరు ఆర్క్టర్. ఆ షిప్ ఒక విషయాన్ని గమనించింది. అదేంటంటే ఈ లైట్ హౌస్ మీద వెలగాల్సిన లైట్ వెలగట్లేదు. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకు రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. లైట్ హౌస్ కీపర్స్ అయిన జేమ్స్ డూకాట్, థామస్ మార్షల్, డొనాల్డ్ మెకార్థర్, వీళ్ళు ముగ్గురు కూడా ఆ టైంకి అక్కడ డ్యూటీలో ఉండాల్సి ఉంటుంది. అండ్ వాళ్ళు ఆ టైంలో లైట్ హౌస్ని ఖచ్చితంగా వెలిగించి తీరాల్సి ఉంటుంది. 4వ పర్సన్ పేరు జోసెఫ్ మూరే. అతను మెయిన్ ల్యాండ్ మీద వీళ్ళకి చాలా దూరంగా ఉన్నాడు. వాళ్ళు ఎందుకు దాన్ని ఖచ్చితంగా వెలిగించి ఉంచాల్సిందే అంటే అక్కడ వెదర్ కండిషన్స్ చాలా వరస్ట్గా ఉన్నాయి. అంటే తుఫాన్ అనేది కొంచెం ఎక్కువగా కనబడుతోంది అండ్ చుట్టూ ఉన్న లైటింగ్ కూడా చాలా పూర్గా ఉంది. దాని కారణంగా షిప్స్ని గైడ్ చేయడం కోసం ఆ లైట్ హౌస్ ఖచ్చితంగా ఆ రోజు పనిచేసి ఉండాల్సిందే. కానీ అది పనిచేయట్లేదు. అయితే ఆర్క్టర్ మీద ఉన్న వాళ్ళందరూ కూడా దీని గురించి ఎవరికైనా తెలియజేయాలనుకున్నారు, దీని గురించి ఇన్వెస్టిగేట్ చేయాలనుకున్నారు. కాకపోతే వాళ్ళు ఎడిన్బర్గ్లోని లీత్కి వెళుతున్నారు. అక్కడికి వెళ్ళి వాళ్ళ జర్నీ పూర్తి చేసుకున్న తర్వాతే దీని గురించి ఇన్వెస్ట్ చేద్దాం, దీని గురించి రిపోర్ట్ చేద్దామని వాళ్ళు అనుకున్నారు. వాళ్ళు అక్కడికి వెళ్ళి NLB వాళ్ళకి దీని గురించి రిపోర్ట్ చేయాలనుకున్నారు. NLB అంటే నార్థన్ లైట్ హౌస్ బోర్డ్. అయితే ప్రాబ్లం ఏంటంటే వెదర్ బాగాలేదని చెప్పాను కదా, ఆ వరస్ట్ వెదర్ అలా కంటిన్యూ అవుతూ వచ్చింది. దాని కారణంగా వీళ్ళ యొక్క జర్నీ కూడా అంత సేఫ్గా ఏమీ సాగలేదు. ఆ ఐలాండ్కి 11 రోజుల తర్వాత వరకు కూడా ఎవరూ చేరుకోలేదు. ఫైనల్గా December 26వ తారీఖున ఆ 4వ కీపర్గా పనిచేస్తున్న జోసెఫ్ మూరే
ఆ ప్రాంతానికి రిలీఫ్ వెజల్ అయిన హెస్పరస్ మీద చేరుకున్నాడు. అయితే అతనికి అక్కడ ఎవరూ కనిపించలేదు. తనతో పాటుగా అక్కడ పనిచేయాల్సిన ముగ్గురు లైట్ హౌస్ కీపర్స్లో ఒక్కరు కూడా కనిపించలేదు. అయితే అతను మళ్ళీ వెనక్కి వెళ్ళి తనతో పాటుగా మరొక ముగ్గురు సైలర్స్ని తెచ్చాడు. వాళ్ళు ఆ లైట్ హౌస్ని ప్రస్తుతానికి ఆపరేట్ చేయడానికి అతనికి సహాయం చేస్తారు. అంటే షిప్పులు నడవాలి అంటే ఆ లైట్ హౌస్ ఖచ్చితంగా పనిచేయాలి. ఇన్ని రోజుల పాటు ఆగి ఉండడమే చాలా పెద్ద విషయం. సో ఇంకా ఆగి ఉండడం కరెక్ట్ కాదన్న ఉద్దేశంతో కొంతమందిని తీసుకొని వచ్చి అక్కడ వర్క్కి అసైన్ చేశాడు. మిగతా వాళ్ళు అంటే మూరు ఇంకొంతమంది క్రూ మెంబర్స్ అక్కడికి వచ్చారు. వాళ్ళు ఆ ఐలాండ్ మోర్ ప్రాంతం మొత్తాన్ని కూడా కంప్లీట్గా ఇన్వెస్టిగేట్ చేయడం మొదలుపెట్టారు. బట్ వాళ్ళకి ఎక్కడా కూడా ఆ కీపర్స్ కనబడలేదు. అయితే హెర్పరస్తో పాటుగా ఎన్ఎల్బి కూడా అదే టైంకి ఈ విషయం తెలిసింది. ఎందుకంటే ఆర్టర్ షిప్ కూడా అదే టైంకి వాళ్ళ దగ్గరికి చేరుకుంది. వాళ్ళు దీని గురించి వాళ్ళకి తెలియజేశారు. అయితే అప్పుడు తెలిసిన ఒక విషయం ఏంటంటే బేసిక్గా ఎన్ఎల్బి వాళ్ళు ఒక పర్సన్ని నియమించారు. అతని పేరు రాడ్రిక్ మెకెన్జీ. ఇతను ఒక గేమ్ కీపర్. అతను కూడా ఇంకొక ఐలాండ్ మీద పనిచేసేవాడు. కాకపోతే అతను ఏంటంటే అప్పుడప్పుడు వచ్చి ఈ ఐలాండ్ దగ్గర చేరుకొని ఆ లైట్ హౌస్ని మానిటర్ చేస్తూ ఉండమని అతనికి వర్కప్ చెప్పారు. దానికి గాను అతనికి అమౌంట్ కూడా పే చేస్తున్నారు. కానీ మెకెన్జీ వీళ్ళకి ఆ విషయం తెలిసేంత వరకు అతను దాని గురించి చెక్ చేయలేదు. అతను దాన్ని నోటీస్ చేయలేదు. సుమారుగా 2 వారాల పాటు ఆ లైట్ హౌస్ పని చేయకపోయినప్పటికీ కూడా అతను ఏమాత్రం ఇన్వెస్టిగేట్ చేయలేదు. అతన్ని తిట్టి కొన్ని చీవాట్లు పెట్టి ఆ తర్వాత అందరూ కలిసి ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేశారు. ఆ టైంలో మూరు గమనించిన విషయం ఏంటంటే ఆ లైట్ హౌస్ కంప్లీట్గా వర్క్ చేస్తుంది. అంటే ఎటువంటి మిస్టేకు లేదు. అతను దాన్ని చాలా ఈజీగానే ఆన్ చేసేయగలిగాడు. అక్కడ ఉన్న ప్రతిదీ కూడా రెడీగా ఉంది. ఇన్ఫ్యాక్ట్ 15వ తారీఖు రాత్రి అంటే డిసెంబర్ 15వ తారీఖు రాత్రి అది వెలగడానికి సిద్ధంగా ఉంది. ఆ లైట్ హౌస్ లోపల అన్ని రకాల అరేంజ్మెంట్స్ చేయబడి ఉన్నాయి. కానీ ఒక్క ఆశ్చర్యకరమైన విషయం మూర్ని కొంచెం కంగారు పెట్టింది. అక్కడ ఉన్న గడియారాలన్నీ కూడా పనిచేయడం మానేశాయి. అంతేకాకుండా అక్కడ 2 ఆయిల్ స్కిన్ సెట్స్ కూడా కంప్లీట్గా మిస్ అయిపోయాయి. కేవలం ఒక్కటి మాత్రమే మిగిలింది అక్కడ. ఆయిల్ స్కిన్స్ అంటే ఏంటంటే వాటర్ ప్రూఫ్ గార్మెంట్స్. కీపర్స్ ఎవరైనా సరే సముద్రం మీద ప్రయాణిస్తున్నట్టయితే వాళ్ళ మీద ఆ వాటర్ అంతా పడి వాళ్ళు తడిసిపోకుండా వాళ్ళని కాపాడుతుంది. వాళ్ళు ఏమైనా ముఖ్యమైన ఆబ్జెక్ట్స్ని వాళ్ళతో పాటుగా పట్టుకెళ్లాల్సి వచ్చినా కూడా ఆ ఆయిల్ స్కిన్స్ లోపల పెట్టుకుంటారు, వాటి మీద వాటర్ పడకుండా. సో ఈ ఆయిల్ స్కిన్స్ మిస్ అవ్వడాన్ని బట్టి 2 కీపర్స్ ఆ స్టామ్లో కూడా వాటిని ధరించి బయటకైతే వెళ్ళారు. 3వ దాన్ని అక్కడ వదిలేశారు. మేబీ 3వ వ్యక్తి కంగారుగా వెళుతూ దాన్ని మర్చిపోయి ఉండొచ్చు అనుకున్నారు. అలాగే ఫ్రంట్ డోర్, మెయిన్ గేట్ ఈ రెండింటిని కూడా క్లోజ్ చేసి ఉంచారు. సో ఎవరైతే అంత కంగారుగా అంత వేగంగా పరిగెట్టుకుంటూ వెళ్ళారో అక్కడ నుంచి వాళ్ళు ప్రొటెక్టివ్ గేర్ని మర్చిపోయారు కానీ డోర్స్ని క్లోజ్ చేయడం మాత్రం మర్చిపోలేదు. దానికి వాళ్ళ దగ్గర చాలా టైం ఉంది కూడా. అండ్ మూర్ గమనించిన విషయం ఏంటంటే ఏ రోజైతే అంటే డిసెంబర్ 15న వీళ్ళు కనిపించకుండా మాయమైపోయారు కదా, అదే రోజు ఆర్టర్ షిప్ అక్కడ లైట్ వెలగకపోవడాన్ని నోటీస్ చేసింది. అంటే ఒకవేళ వీళ్ళు గనక అటువైపు వెళ్ళిపోయినట్టయితే వాళ్ళ ముందు నుంచే వెళ్లాల్సి ఉంటుంది. వాళ్ళకి తెలిసే అవకాశం కూడా ఉంటుంది. కానీ వాళ్ళకి మాత్రం అక్కడ నుంచి ఎవరో బయటకు వచ్చినట్టు కానీ షిప్పుల మీద ప్రయాణిస్తున్నట్టుగా కానీ చిన్న పడవల మీద ప్రయాణిస్తున్నట్టుగా కానీ ఎటువంటి ఆధారము కనబడలేదు. అంటే వీళ్ళు వెళుతున్న మార్గంలో వెళ్ళలేదు. అలాగని ఇంకొకటి ఏదన్నా మార్గం ఉందంటే ఒకే ఒక మార్గం ఉంది. కానీ ఇక్కడ మూరుకు అర్థం కాని విషయం ఏంటంటే లాగ్ బుక్ ఏమో అప్ టు డేట్ ఉంది అండ్ కీపర్స్ యొక్క స్లేట్ కూడా ప్రాపర్గా ఉంది. అక్కడ ఉన్న ప్రతిదాన్ని కూడా చాలా జాగ్రత్తగా రికార్డ్ చేశారు. అప్పటి వరకు ఆ రోజు ఉదయం వరకు చేసిన వర్క్ అంతటి గురించి ఎగ్జాక్ట్గా ప్రతి ఒక్క డీటెయిల్ కూడా ఉంచారు. ఆ రోజు సాయంత్రం అది వెలగడానికి కావాల్సిన అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. మరి ఎందుకని వాళ్ళందరూ కూడా సడన్గా మాయమైపోయారు? ఇంకా ఆ లైట్ హౌస్ మనకి ఎటువంటి విషయాల్ని తెలియజేయట్లేదన్న ఉద్దేశంతో ఆ ఐలాండ్కి ఉన్న 2 ల్యాండింగ్ ప్లేసెస్ని గమనించడం మొదలుపెట్టారు. అందులో ఈస్ట్ వైపు అసలు ఏమీ కనిపించట్లేదు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ లైట్ వెలగట్లేదని నోటీస్ చేసిన షిప్ కూడా అటువైపు నుంచే వెళ్ళింది. అందువలన అక్కడ ఏమీ జరిగే అవకాశం అయితే లేదని తెలియజేశారు. ఇన్ఫ్యాక్ట్ అది చాలా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది కూడా. కానీ వెస్ట్ భాగం అక్కడ అంతకుముందు వచ్చిన స్టార్మ్స్ కారణంగా చాలా సివియర్గా డ్యామేజ్ అయింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని నార్థన్ లైట్ హౌస్ బోర్డు వాళ్ళ యొక్క ఇన్వెస్టిగేషన్ని వెస్ట్ సైడ్ చేపట్టడం మొదలుపెట్టారు. ఎందుకంటే అక్కడైతేనే వాళ్ళకి ఏదైనా జరిగే అవకాశం ఉంది. అండ్ తర్వాత చేసిన స్టడీస్లో తెలిసింది ఏంటంటే వాళ్ళందరూ కూడా ఆ ప్రాంతాన్ని చేరుకున్నారు. డిసెంబర్ 15 సాయంత్రం వాళ్ళు ముగ్గురు కూడా ఆ వెస్టింగ్ ల్యాండింగ్ దగ్గర చేరుకున్నారు. వాళ్ళ యొక్క లాగ్స్ని వాళ్ళు ఫినిష్ చేశారు. స్టార్మ్ చాలా వర్స్ట్గా మారింది. కానీ అదే రోజు సాయంత్రం వాళ్ళు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ఎందుకు చేరుకున్నారు అనేది మొదట ఎవరికి కూడా అర్థం కాలేదు.
కానీ తర్వాత కొంతమంది తెలియజేసిన విషయం ఏంటంటే ఆ వెస్టర్న్ ల్యాండింగ్ ఏరియా దగ్గర చాలా పవర్ఫుల్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, అవి చాలా కాస్ట్లీ కూడా. అవి అక్కడికి వచ్చే స్టార్మ్స్ కారణంగా నాశనం అయిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ అంతకు ముందు కూడా కొన్నిసార్లు ఎక్విప్మెంట్లు కనిపించకుండా పోతే థామస్ మార్షల్కి దాని కారణంగా కొంత ఫైన్ కూడా పడింది. సో మళ్ళీ అలాంటి ఫైన్ పడే ఛాన్స్ ఉంది, అవన్నీ డ్యామేజ్ అయినట్టయితే అన్న ఉద్దేశంతో దాన్ని తప్పించుకోవడం కోసం వాళ్ళు అక్కడికి వెళ్ళి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. అప్పట్లో ఫైన్ 5 షిల్లింగ్స్ వేశారు. అంటే ఇప్పటి కరెన్సీలో చూసుకున్నట్టయితే సుమారుగా $29 వరకు ఉంటుంది. అంటే మన కరెన్సీలో చూసుకుంటే సుమారుగా ఒక 2,500 రూపాయల వరకు ఉండొచ్చు. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని మార్షల్ అంతేకాకుండా డ్యూకట్ వీళ్ళిద్దరూ కూడా ఈవెన్ అంత భారీ తుఫాన్ ఉన్నప్పటికీ కూడా అక్కడికి వెళ్ళడానికి ట్రై చేసి ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, ఇలాంటివి వాళ్ళకి కొట్టిన పిండి కాబట్టి ఏం కాదులే అనుకుంటూ వెళ్ళిపోయి ఉండొచ్చు. మధ్యదారిలో ఒక భారీ వేవ్ వచ్చి వాళ్ళని కంప్లీట్గా నీటి లోపల ముంచేసి ఉండొచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఆ ప్రాంతంలో హై లెవెల్ వేవ్స్ ఆ టైంలో క్రియేట్ అయినట్టుగా కూడా చాలా ఆధారాలు ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ అంతకు ముందు కూడా ఆ ప్రాంతంలో చాలా భారీ అలలు ఆ ప్రాంతంలో క్రియేట్ అయ్యి దాని కారణంగా చాలా డ్యామేజ్ జరిగినట్టుగా కూడా అక్కడ డాక్యుమెంటెడ్ ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. సో డెఫినెట్గా వాళ్ళు దాని కారణంగా చనిపోయి ఉండొచ్చు అన్నారు. అండ్ వాళ్ళిద్దరికి జరగబోతుందని తెలియజేయడం కోసమో, లేదంటే ఇంకేదన్నా విషయం గురించి తెలియజేయడం కోసమో, లేదంటే వాళ్ళకి ఆ ఎక్విప్మెంట్ని సేవ్ చేయడం విషయంలో హెల్ప్ చేయడం కోసమో మెకార్థర్ కూడా ఆ ప్రాంతానికి వాళ్ళతో పాటుగా వెళ్ళడానికి ట్రై చేసి వేరే షిప్లో వెళ్ళి అతను కూడా నీటి లోపల మునిగిపోయి చనిపోయి ఉండొచ్చు అని తెలియజేశారు. అలాగే వాళ్ళు ముగ్గురు కూడా కంప్లీట్గా నీటి లోపలే మునిగిపోయి ఉండొచ్చు అని తెలియజేశారు. అయితే ఇక్కడ అర్థం కాని క్వశ్చన్ ఏంటంటే, సరే వాళ్ళందరూ నీటి లోపల మునిగిపోయి చనిపోయారు అనుకుందాం, మరి ఎందుకని ఆ లైట్ హౌస్లో ఉన్న అన్ని క్లాక్స్ కూడా ఒక్కసారిగా ఆగిపోయాయి, అది కూడా ఒకే పర్టికులర్ టైం దగ్గరకు వచ్చిన తర్వాత ఆగిపోయాయి? దాని వెనక ఖచ్చితంగా ఏదో ఒక రీజన్ అయితే ఉండి ఉండొచ్చు కదా అని చాలామంది అభిప్రాయపడ్డారు. కొంతమంది ఏమని చెప్పారంటే వాటిని రెగ్యులర్గా కదుపుతూ ఉండాలి, వాటిని రెగ్యులర్గా మారుస్తూ ఉండాలి, అలా మార్చకపోయినట్టయితే అవి ఆగిపోతాయి, అక్కడ కీపర్స్ ఎవరు లేకపోవడం వలన అవి కంప్లీట్గా ఆగిపోయాయని తెలియజేశారు. బట్ ఇది పాసిబుల్ ఎక్స్ప్లెనేషన్ కాదని తెలియజేశారు. ఎందుకంటే ఆ టైంకి ఇవన్నీ కూడా చాలా ప్రాపర్ కండిషన్లో ఉన్నాయి. అండ్ అంతేకాకుండా అవేవి కూడా కదపడం ఆపేస్తే ఆగిపోయే గడియారాలు కూడా కాదు. సో ఈ స్టోరీ అప్పట్లో చాలా బాగా పాపులర్ అయింది. అండ్ ఏళ్ళు గడుస్తున్న కొద్దీ ఈ స్టోరీ యొక్క పాపులారిటీ ఇంకా పెరుగుతూనే వస్తుంది తప్ప తగ్గలేదు. అయితే అప్పట్లో ఏలియన్ అబ్డక్షన్ థియరీస్ ఏవి పెద్దగా రాలేదు. అంటే పాప్ కల్చర్లో ఏలియన్ అబ్డక్షన్ స్టోరీస్ అనేవి అంత ఎక్కువగా వినబడలేదు అప్పట్లో. కాకపోతే అప్పట్లో సూపర్ న్యాచురల్ థియరీస్, సూపర్ న్యాచురల్ స్టోరీస్ చాలా ఎక్కువగా వినబడేవి. ఆ ముగ్గురు మనుషుల్ని కూడా ఏదో వింతైన శక్తి ఎత్తుకుపోయిందని తెలియజేశారు చాలామంది. అంటే ఒక సీ సర్పెంట్ కావచ్చు, లేదంటే గోస్ట్ కావచ్చు, ఏమో ఒకటి ఎత్తుకుపోయి ఉండొచ్చు అని తెలియజేశారు. ఇన్ఫ్యాక్ట్ కొన్ని రూమర్స్ ఏమని వినిపించాయంటే ద ఫ్యాంటమ్ ఆఫ్ 7 హంటర్స్, అంటే ఒక గోస్ట్ షిప్ ఉంది, అది చాలా అంటే చాలా పెద్ద షిప్, అది కూడా ఆ ప్రాంతంలోనే ఎక్కువగా తిరుగుతూ ఉంటుంది. అది ఒక దెయ్యం షిప్, దాన్ని ద 7 హంటర్స్ అని పిలుస్తూ ఉంటారు. అంటే దాంట్లో కొంతమంది సూపర్ న్యాచురల్ పీపుల్ ఉంటారు, వాళ్ళు ఇలాగే కొంతమందిని ఎత్తుకుపోతుంటారని చాలామంది నమ్ముతూ ఉంటారు. ఇంతకుముందు కూడా అలాగే వాళ్ళు చేశారని కూడా చాలామంది నమ్ముతూ ఉంటారు. వాళ్లే వీళ్ళని ఎత్తుకుపోయి ఉండొచ్చని కూడా కొంతమంది అభిప్రాయపడ్డారు. బట్ అది ఎంతవరకు వాస్తవం అనేది మనకి పూర్తిగా తెలియదు. బట్ ఈ టైప్ ఆఫ్ థియరీ కూడా వినబడింది మనకు ఆ ప్రాంతంలో. కానీ తర్వాత మెజారిటీ ఆఫ్ ద శాస్త్రవేత్తలు దీన్ని ఒక హోక్స్ అని కొట్టిపడేశారు. అండ్ మరికొన్ని థియరీస్ అయితే ఉన్నాయి, అవి కూడా రియాలిటీకి చాలా దగ్గరగా ఉంటాయి. ఒక థియరీ ఏమని చెబుతూ ఉంటుందంటే ఆ ముగ్గురిని కూడా ఎవరూ చంపలేదు, వాళ్ళు సముద్రంలో ప్రమాదవశాత్తు కూడా చనిపోలేదు, వాళ్ళు ఒక కొండ ఎడ్జ్న ఉండి గొడవ పడ్డారు ఒకరితో ఒకరు. బేసిక్గా మెకార్థర్కి ముందుగానే షార్ట్ టెంపర్ చాలా ఎక్కువ, అతను రెగ్యులర్గా అందరితో గొడవలు పడుతూ ఉంటాడు. అలా ఆ రోజు వాళ్ళకు కూడా గొడవ అయింది. ఆ గొడవ టైంలో ఆ ముగ్గురు కూడా క్లిఫ్ మీద నుంచి కిందకు పడిపోయారు, సముద్రంలో పడిపోయి వాళ్ళు చనిపోయారని తెలియజేశారు. అండ్ ఇంకొంతమంది ఏమని తెలియజేశారంటే ఒక వ్యక్తి ఇంకొక ఇద్దరిని కూడా చంపేసి ఆ తర్వాత తన యొక్క నేరం బయటపడుతుందన్న ఉద్దేశంతో తనని కూడా తను చంపేసుకొని ఉండొచ్చు అని తెలియజేశారు. అంటే ఆ గొడవల కారణంగా అలా హత్యలు కూడా చేసుకొని ఉండొచ్చు అని తెలియజేశారు. సో ఏది ఎగ్జాక్ట్గా నిజమనేది ఎవరికి కూడా పూర్తిగా తెలియదు. కొంతమంది సూపర్ న్యాచురల్ అంటారు, లేదంటే కొంతమంది సముద్రం కారణంగా వాళ్ళు ప్రమాదవశాత్తు చనిపోయారని తెలియజేస్తూ ఉంటారు. ఇప్పటికీ కూడా ఇది ఒక మిస్టరీగా మిగిలిపోయింది. అయితే బేసిక్గా ఈ ఫ్లాన్ అండ్ డిసపియరెన్స్లో ముగ్గురు చనిపోవడానికి ఒక కారణం ఉంది. అంటే ఇంతకు ముందు కూడా సేమ్ ఇలాంటిదే ఒక సంఘటన జరిగింది ఇంకొక లైట్ హౌస్ దగ్గర. దాని కారణంగా ఈ రూల్ పెట్టారు, ఖచ్చితంగా ముగ్గురు లైట్ హౌస్ కీపర్స్ ఉండాల్సిందే డ్యూటీలో అని. అది ఎక్కడ జరిగిందంటే స్మాల్స్ లైట్ హౌస్ ట్రాజడీ ఆఫ్ 1801. అది ఒక చిన్న లైట్ హౌస్, అందుకనే దాన్ని ద ఫస్ట్ స్మాల్స్ లైట్ హౌస్ అని పిలుస్తూ ఉంటారు. అది కూడా ఒక రిమోట్ ఏరియాలోనే ఉంటుంది, అక్కడికి దగ్గరలో ఉన్న ఐలాండ్స్లో. అది కూడా వేల్స్ యొక్క తీర ప్రాంతానికి దగ్గరలో 1770s నిర్మింపబడింది. అయితే 1801 నాటికి వచ్చేసరికి, అంటే
ఈ సంఘటన జరగడానికి ఫ్లానల్ ఏజెల్స్ లైట్ హౌస్ మిస్టరీ జరగడానికి ఎగ్జాక్ట్గా 1 శతాబ్దానికి ముందు అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ప్రాంతంలో 2 కీపర్స్ ఉండేవారు. ఒక వ్యక్తి పేరు థామస్ గ్రిఫిత్. అతను ఒక ప్రమాదంలో చనిపోయాడు అక్కడ. ఇంకొక కీపర్ పేరు థామస్ హోవెల్. అయితే అతను ఏమనుకున్నాడంటే ఇతను చనిపోయాడని బయటికి తెలిసినట్టయితే అందరూ అతన్ని చంపేసి ఉంటాడని అనుకుంటారు కదా. ఒకవేళ నేరం తన మీదకి వచ్చినట్టయితే తను జైలుకి వెళ్లాల్సి ఉంటుంది, తన కుటుంబం ఇబ్బందులు పడుతుంది అని ఆలోచించి ఆ వ్యక్తి చనిపోయినట్టుగా కూడా కనీసం ఎవరికి తెలియజేయలేదు. అతని బాడీని కూడా డిస్పోజ్ చేయలేదు. అతని బాడీని ఒక కాఫిన్లో పెట్టి ఒక కిటికీ దగ్గర ఉంచాడు. ఆ కిటికీ దగ్గర ఇతని యొక్క చెయ్యి కనబడేటట్టుగా బయటికి పెట్టేసి వదిలాడు. బయట గాలి ఎక్కువగా వేస్తున్నప్పుడు ఆ గాలి కారణంగా అతని చెయ్యి రెగ్యులర్గా మూవ్ అవుతూ ఉంటుంది. సో బయట నుంచి ఎవరైనా చూసినా కూడా అతను బ్రతికే ఉన్నాడు, అతని చేతిని అతను ఊపుతున్నాడు అన్నట్టుగా అక్కడ కనబడేది. ఇలాగా చాలా రోజుల పాటు గడిచింది. అయితే ఒక శవాన్ని పక్కన పెట్టుకొని పనిచేయడం వలన హావెల్ యొక్క మైండ్ సెట్ చాలా దారుణంగా దెబ్బతిన్నది. అండ్ అతని యొక్క మైండ్ని ఎంత మళ్ళీ నార్మల్ స్టేజ్ తేవడానికి ట్రై చేసినా, అతన్ని కాపాడడానికి ట్రై చేసినా కూడా కుదరలేదు. అతను పిచ్చివాడైపోయాడు లాస్ట్కి. ఈ స్మాల్స్ లైట్ హౌస్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత దీని గురించి చాలా రకాల కథలు వచ్చాయి. ఇన్ఫ్యాక్ట్ 2019లో ద లైట్ హౌస్ అనే ఒక సినిమా కూడా దీని ఆధారంగానే వచ్చింది. అంత హారిఫిక్గా ఉంటుంది ఆ సంఘటన. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఓకే ఇలా గనక జరిగినట్టయితే ఒక మూడో వ్యక్తి ఉన్నట్టయితే అప్పుడు అట్లీస్ట్ దీని గురించి బయట ప్రపంచానికి తెలిసే అవకాశం ఉంది కదా అన్న ఉద్దేశంతో, అంతేకాకుండా 3 వ్యక్తులు కనుక కలిసి ఉన్నట్టయితే ఐసోలేషన్ ప్రాబ్లమ్స్ కూడా ఉండవన్న ఉద్దేశంతో, ఎక్కువ మాట్లాడుకోవచ్చు అన్న ఉద్దేశంతో 3 కలిసి పనిచేయాల్సి ఉంటుంది అనే ఒక రూల్ని అయితే తీసుకొని వచ్చారు. బేసిక్గా ఐసోలేషన్ మనుషుల మీద చాలా సివియర్ నెగిటివ్ ఎఫెక్ట్స్ని చూపిస్తుందని ఆల్రెడీ ఎన్నో స్టడీస్లో తేలింది కూడా. సిటీస్లో ఉండే వాళ్ళకే ఐసోలేషన్ ప్రాబ్లమ్స్ ఉంటుంది. అలాంటిది ఎక్కడో దూరంగా నిర్మానుష్య ప్రాంతంలో ఒక ఒంటరి నిర్జీవ ప్రాంతంలో ఉన్న లైట్ హౌస్ దగ్గర పనిచేయడం అంటే ఇంకా కష్టం కదా. సో అందుకని ఈ రూల్ని అయితే పెట్టారు. కానీ ఈ రూల్ కూడా దెబ్బేసింది. అండ్ 1990s నాటికి వచ్చేసరికి యూకేలోని లైట్ హౌస్లు అన్నింటిని కూడా కంప్లీట్గా ఆటోమేట్ చేశారు. అప్పటి నుంచి ఇంకా అక్కడ మ్యాన్ పవర్తో పని అయితే లేదు. జస్ట్ కొంతమంది కీపర్స్ అప్పుడప్పుడు ఆ ప్రాంతానికి వెళ్ళి దాన్ని చెక్ చేస్తే సరిపోతుంది. అది కరెక్ట్గా పనిచేస్తుందా లేదా, దాని మెయింటెనెన్స్ బాగానే ఉందా లేదా, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు చెక్ చేస్తే సరిపోతుంది. అప్పటి నుంచి ఎటువంటి మిస్టరీస్ అయితే జరగలేదు. బట్ ఇప్పటికీ కూడా ఆ ఫ్లాన్ అండ్ కీపర్స్కి అసలు ఏం జరిగింది అనేది ఎవరికి పూర్తిగా తెలియదు. మేబీ నార్థన్ లైట్ హౌస్ బోర్డే నిజమై ఉండొచ్చు. వాళ్ళు ఆ వెస్టర్న్ కోస్ట్ దగ్గర, వెస్టర్న్ ల్యాండింగ్ సైట్ దగ్గరే మేబీ నీటి లోపల మునిగిపోయి చనిపోయి ఉండొచ్చు. బట్ అది ఎగ్జాక్ట్గా వాస్తవమా కాదా అని మనకి తెలియదు. అది ఒక పాసిబుల్ ఎక్స్ప్లెనేషన్ మాత్రమే. ఇప్పటికీ కూడా ఈ మిస్టరీ అయితే ఒక అన్సాల్వ్డ్ మిస్టరీగానే మిగిలిపోయింది. దీని గురించి మీరేమనుకుంటున్నారు? వాళ్ళు ఎక్విప్మెంట్ సేవ్ చేయడానికి వెళ్ళి సముద్రంలో మునిగిపోయి చనిపోయారనుకుంటున్నారా, లేదంటే ఏదైనా ఒక అంతు చిక్కని శక్తి వచ్చి వాళ్ళని చంపేసో లేదంటే కిడ్నాప్ చేసో ఎక్కడికో తీసుకొని వెళ్ళిపోయింది అనుకుంటున్నారా? మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఈ వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫాదర్ డ్రెస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తాగా సబ్స్క్రైబ్ చేసుకుంటే. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైదర్, ఎక్కడ కూడా వచ్చినట్టు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మీట్ యు ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి.